హాయ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నారాయణపేట్ శారీతోని ఎప్పటినుంచో అనుకుంటున్నా లంగా ఓని చేసుకుందాం అనేసి. అంటే లంగా బ్లౌజ్ కుట్టుకోవాలి, ఓని తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి కొత్తగా నేను క్రియేట్ చేసిన ఇంట్రో వీడియో అన్నమాట. ఎలా ఉందో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో పెట్టాను, శారీ కట్టుకోవడం ఎలా అనేసి సింపుల్గా. సో చూసారు కదా, పక్కకు పెట్టిన ఫోటో అదనమాట. ఇది వచ్చేసి శారీ. ఇది వచ్చేసి శారీ మనకు నారాయణపేట్ బ్లాక్ అనమాట. కింద బార్డర్ వచ్చేసరికి లైట్గా మెరూన్ అలాగే రెడ్ రెండు వచ్చాయి. పైన వచ్చేసి బార్డర్ చిన్న పట్టు వచ్చింది. వీటిని ఏం చేశానంటే ఫస్ట్ మనం చీరలోంచి 1 మీటర్ అయితే బ్లౌజ్కి అయితే తీసి పెట్టుకోవాలి. అంతకన్నా ముందు చీరలోంచి ఫస్ట్ కొంగుపాటు ఉంటుంది కదా, ఇక్కడ చూసారుగా వైట్ లైన్స్ వచ్చింది, అదైతే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనకు అది ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, బ్లౌజ్లో కానీ కాస్త డిజైన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే ఎక్కడ యూజ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు నేను బ్లౌజ్కి 1 మీటర్ తీసుకున్నాను. ఇందులోంచి మనకు చీర ఎన్ని మీటర్స్ ఉందో నేనైతే చూసుకోలేదు. బ్లౌజ్కి అయితే మీటర్ తీసుకొని పక్కకు పెట్టినా. మిగిలిన మొత్తం లంగా నాకు గుజ్జు ఎక్కువగా రావాలనేసి మొత్తం లంగాకే పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి 4 మీటర్స్ లైనింగ్ అలాగే క్లాత్కి తీసుకున్నాను. 1 మీటర్ బ్లౌజ్కి తీసుకున్నాను. లైనింగ్ సేమ్ బ్లాక్. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అండి, కాటన్ కాదు. మనకు శారీ కాటను, లైనింగ్ కాటన్ అయితే దగ్గరికి అవుతుంది, అందుకనేసి పాలిస్టర్ అయితే తీసుకున్నాను. కాస్త గుజ్జు ఇలా ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు మనం నడుంపాటికి చీర తీసుకున్నాం కదా, కింద గుజ్జుకు, ఆ గుజ్జుకు లైన్ చూసుకొని పైన కట్ చేసుకుంటాం కదా, మనం కొలతలంగా పెట్టుకునేసి పైన కట్ చేసిన క్లాత్ని నేను నడుముకి బెల్టు, ఈ కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, కుచ్చుళ్ళు పెట్టాక నడుము బెల్ట్ ఉంటుంది కదా బొంద ఎక్కించుకోవడానికి, దానికైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా చీరని అయితే కట్ చేసుకున్నాను కదా, లంగా సైజ్ పెట్టుకునేసి ఇప్పుడు ఆ చీరని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి కుచ్చులు పెట్టుకున్న తర్వాత నా నడుము సైజ్ వచ్చేసరికి ఎంత ఉందో సేమ్ అంతే వచ్చింది నాకు. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి కరెక్ట్ లైనింగ్ కూడా సేమ్ ఇంతే రావాలి. ఇప్పుడు అయితే లైనింగ్ కూడా చూడండి, ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్ట్ శారీ ఎంత ఉందో కొలత పెట్టుకొని సేమ్ లైనింగ్ కూడా అంతే కుచ్చులు పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ రావద్దు. అందుకనేసి కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. నేను ఫస్ట్ కుట్టిన శారీ ప్రిల్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి, లైనింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనకి జాయింట్ కానీ ఉంటుందండి. లంగా అనేది నీట్గా రావాలంటే ఈ జాయింట్ ఒక్కటి వేయడం చాలా మెల్లగా నెమ్మదిగా వేసుకోవాలి. చూడండి, వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనకి చెప్పానుగా పాలిస్టర్ తీసుకుంటే కాస్త లంగా అనేది కుచ్చు కుచ్చుగా బాగుంటుంది చూడడానికి, అందుకనేసి లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఈ నడుం, నేను చెప్పాను కదా ఫస్టే నడుం బెల్ట్ తీసుకున్నాను క్లాత్ వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే మనం కింద లంగాపాటు కుట్టుకున్నాం కదా, దానికి అటు సైడు ఇటు సైడు ఎడ్జెస్ట్కి కొంచెం కొంచెం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్ కూడా సైడ్లు కుట్టేసుకొని, చూడండి ఇది నడుం బెల్ట్ అన్నమాట. దీనికి సైడ్లు అటు ఇటు కుట్టేసుకొని ఇది లంగాకి పెట్టి కుట్టేసుకోవాలి. చూడండి, అయిపోయింది కదా, నీట్గా వచ్చింది. చూడండి, ఆ బార్డర్ అనేది చిన్నగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి, ఫస్ట్ లైనింగ్ అన్నా వేసుకోండి లేకపోతే శారీ అన్నా వేసుకోండి. నేను రెండింటిని కలిపే వేసాను, ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది అనేసి 2 కలిపే వేసాను. అక్కడ సైడ్కి పైన కొంచెం గ్యాప్ వదిలేసుకొని సైడ్ కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు లంగా రివర్స్లో తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా ఈ పిక్ వచ్చేసరికి పైన పెట్టిన పిక్ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ పెట్టాను అన్నమాట. మనకు ఈ నారాయణపేట వచ్చేసి బ్లౌజ్ పట్టు పెట్టాను కాబట్టి మరీ అంత కుచ్చు రాలేదు, నార్మల్గానే వచ్చింది. కానీ ఈ డిజైన్ అయితే పెట్టాను. లంగా అయితే కంప్లీట్గా అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. దీనికి ఓని తెచ్చుకోలేదు, ఓని తెచ్చుకున్నాక ఒకసారి మీకైతే పిక్ అయితే పెడతాను. నేను ఇందాక హ్యాండ్స్ పిక్ పెట్టానుగా పైన, అదే హ్యాండ్స్ వచ్చి కట్ చేస్తున్నాను. మనం సేమ్ అండి, ఇందులో పెద్ద కష్టం ఏం లేదు. మనం బ్లౌజు సైజ్ ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటామో పెట్టుకున్న తర్వాత ఈ కుచ్చు కోసం 3 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. పైన పెట్టుకొని హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా గీసుకోవాలి. ఈ ఫోటోలో ఉన్న డిజైన్ అయితే నేను బ్యాక్కి పెట్టాను, కాకపోతే నేను వచ్చేసి ఫ్రంట్
బోట్ నెక్లా ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి ఉక్స్ అయితే పెట్టాను. సేమ్ నెక్ మాత్రం ఇదే, కానీ కాస్త ఉక్స్ పట్టి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్కి కటింగ్ మీకు వీడియోలలో నేను చూపించాను, అందుకనేసి ఇందులో అయితే ఎక్కువ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించలేదు. సో పైన పిక్ యాడ్ చేశానుగా, సేమ్ అదే నెక్ అయితే కట్ చేసుకున్నాను. కాకపోతే ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా ఏంటంటే, అది వచ్చేసరికి ఫ్రంట్ హుక్స్ ఉన్నాయి ఫోటోలో, నేను మాత్రం బ్యాక్ హుక్స్గా పెట్టుకున్నాను. పైన కింద వచ్చేసి కింద 5 హుక్స్, పైన 2 హుక్స్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్కి ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని రివర్స్లో వేసుకొని లైనింగ్ మొత్తం కుట్టేసుకోవాలి క్లాత్కి. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత కట్స్ పెట్టుకోండి. మనకు మధ్యలోంచి చూసుకొని కరెక్ట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి కరెక్ట్గా ఇటు సైడ్ ఒక 4 ఫీల్స్, 4 లేదా 5 మీకు ఎన్ని వస్తాయని పెట్టుకోండి. కాకపోతే 4, 5 బాగుంటుంది. కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుంది. కాకపోతే నాకు ఇది పట్టు కాబట్టి కుచ్చు అనేది ఎక్కువగా కనిపించట్లేదు. చూడండి ఇలా అయితే పెట్టాను. మనకి నార్మల్గా క్లాత్ అయితే కుచ్చు బాగా లేచినట్టు వస్తుంది, పట్టుది కాబట్టి ఇది ఎక్కువ రాలేదు. కాకపోతే హ్యాండ్స్ అయితే చూడడానికి నీట్గా వచ్చాయండి చాలు. చూడండి ఇలా వచ్చాయి కదా. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకున్నానండి. పోట్లీ డిజైన్స్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాను. బ్యాక్ వచ్చేసరికి ఉక్స్ పెట్టుకున్నాను కదా, చూడండి బ్యాక్ ఇలా ఉంది. సేమ్ నెక్ పిక్లో చూపించిందే, కాకపోతే ఉక్స్ పట్టి కింద పైన పెట్టాను. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.